అందమైన అమృత సీత పాత్ర వేయకుండా కైక పాత్ర ఏంటి? వద్దు అని ఎవరు అనరు. ఈ బిడ్డకు మంచి అమ్మనియ్యాలా అనుకున్నాను, కానీ అమ్ముకోవాలా అనుకోలేదయ్యా. గణపతి, హరిశ్చంద్ర చక్రవర్తి, ఇప్పుడు నువ్వు ఎంతున్నావు? ఆ కాల కౌశికునికి నన్ను అప్పగించే సమయం, మన కష్టములన్నీ ముచ్చటించుకున్నటకు కొంత సమయమైనను లేకపోయింది. నంది అవార్డు అందుకునేటప్పుడు అమృత ఉత్సాహంగా లేదు. నిజమే, మీరు చెప్పినదంతయు నిజమే, కానీ నేను మాత్రం మీకేమి లోటు చేశానండి? మా అమ్మ నన్నంత కసురుచున్నను మీకేనాడైనా ఏ విషయంలోనైనా నేను లోటు చేశానా? అమృత వర్షిణి వీరి నటన అమృతములా వర్షించి ప్రేక్షకులను సమ్మోహనం చేసి ప్రేమాభిమానాలను కొల్లగొడుతుంది. 13 సంవత్సరాల క్రితం నాటక రంగానికి దొరికిన మణిహారం ఈ అమృత వర్షిణి. ఈ 13 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు, ఎన్నో ప్రశంసలు, లెక్కకు మించిన బహుమతులు వీరి సొంతం. MBA పూర్తి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు తన దృష్టి సారించకుండా కళారంగం వైపు తన దృష్టి సారించడం మన తెలుగు ప్రేక్షకుల అదృష్టం. ఎందుకంటే ఇలాంటి గొప్ప నటీమణి నట వైభవాన్ని తిలకించే భాగ్యం కలిగినందుకు. అందంలో సౌందర్య, అభినయంలో సావిత్రి, అణుకవులో అంజలీదేవి, వగరు పగలులో భానుమతి, ఇవన్నీ కలబోసిన కన్నాంబ మన అమృతవర్షిణి. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలన్నిటినో పోషించి మెప్పించిన ఈ బహుముఖ నట విదుషీమణి అంతరంగాన్ని మా రాఖీ మీడియా ఎంట్రీలో చూద్దాం. నమస్తే మేడం గారు. నమస్తే సార్. చదివింది MBA, నాటక రంగానికి రావడానికి మోటివ్ ఏంటి మీకు? మోటివ్ అంటే పర్టికులర్గా మోటివ్ ఏం లేదండి. యాక్చువల్లీ MBA కూడా నేను నాటక రంగానికి వచ్చిన తర్వాత కంప్లీట్ చేశాను. ఓకే. అప్పటికి అంటే నేను నాటక రంగానికి వచ్చేప్పటికి నాది హిందీ లాంగ్వేజ్ పండిట్ అయిపోయింది, కంప్యూటర్స్లో డిప్లొమా అయిపోయింది, BA ఎకనామిక్స్ స్పెషలైజేషన్ చేసి MA ఎకనామిక్స్ స్పెషలైజేషన్ చేశాను. అంతవరకే నా క్వాలిఫికేషన్. నాటక రంగానికి పర్టికులర్ మోటివ్ అంటూ ఏమీ లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినట్టే చెప్పాలి. అంటే నాటక రంగానికి వచ్చినాక MBA చేశారు. ఎక్కడ చేశారు MBA మీరు? రాజస్థాన్ విద్యాపీఠ్. ఓకే, రాజస్థాన్ విద్యాపీఠ్లో కరెస్పాండెన్స్ కోర్సులో వైజాగ్ త్రూ సుబ్లేఖ్ సుధాకర్ గారి తమ్ముడిది డైమండ్ అకాడమీ అని ఉండేది వైజాగ్లో. ఓకే, అట్లా దాని త్రూ నేను MBA చేయడం జరిగింది. అసలు నాటక రంగానికి రావాలని ఆసక్తి ఎలా కలిగింది? పర్టికులర్గా ఆసక్తి అంటూ ఏమీ లేదండి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఇటు రావాలి అన్న ఆలోచన కానీ, ఎప్పుడు అనుకోవాలా నేర్చుకోవాలని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్ళయిన తర్వాత నేను కళాంజలిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చేసేదాన్ని, ఎక్స్క్లూజివ్ సెక్షన్. ఓకే. అలా చేస్తూ ఉన్నప్పుడు దూరదర్శన్లో జాబ్స్ పడ్డాయి అని చెప్పేసి ఒక యాడ్ చూశాను. పంతగాని గోపాలకృష్ణమూర్తి గారని, ఆయన తెలిసిన ఆయన అన్నమాట, బాగా పరిచయం, అంకుల్ అంటాను. ఆయన పిలిపించి ఆయన దగ్గరికి వెళ్ళా జాబ్ కోసం, అంటే పార్ట్ టైం ఏదైనా దూరదర్శన్లో యాడ్ చేయడం కొరకు, పార్ట్ టైం జాబ్ కోసం వెళ్ళారు. ఓకే. ఆయన అక్కడ చూసి అనౌన్సర్గా చేయొచ్చు కదా, భాషలో క్లారిటీ ఉంది మనకి, దూరదర్శన్ కంపల్సరీ తెలుగు బాగా మాట్లాడే వాళ్ళు కావాలి, ప్లస్ కెమెరాకి సూటబుల్ ఫేస్ కాబట్టి కొంచెం నువ్వు ఇలా ట్రై చేయొచ్చు కదా అని అడిగారు. సరే ఓకే, ఇదేదో బాగానే ఉంది కదా, అనౌన్సర్గా అంటే ఇబ్బంది ఉంది. ప్లస్ అప్పట్లో ఏంటంటే అనౌన్సర్కి చెక్ వచ్చేది, వీక్లీ వన్స్ ఒక కాంట్రాక్ట్ ఉండేది, పర్ మంత్ వచ్చి 4 కాంట్రాక్ట్స్ అనమాట. అది నాకేమో ఫ్రైడే వీక్ ఆఫ్ ఉండేది, ఆ ఫ్రైడే అటు వెళ్ళదాన్ని. అటు వెళ్ళినప్పుడు ఒక 700, అప్పుడు స్టార్టింగ్ చెక్ 700 దూరదర్శన్కి అనౌన్సర్. వీక్లీ 700 చొప్పున పర్ మంత్ వచ్చేది. అది అంటే జాయిన్ అయ్యారు దూరదర్శన్లో, జాయిన్ అయ్యాను. యాక్ట్ చేయడం కాదు, ఈ అగ్రికల్చర్ న్యూస్ ఒకటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేదాన్ని. ఓకే. అట్లా ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అయింది. అంటే దూరదర్శన్లో అలా చేసే వరకు మీకు నాటకంలో ఎప్పుడు నాటకం చేయాలన్న ఆలోచన అసలు లేదు. ఓకే. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి కనకదుర్గ అని చెప్పి, ఇప్పుడు ప్రెసెంట్ ఆవిడ గృహలక్ష్మి వీటన్నిటిలో కూడా చేస్తూ ఉన్నారు.
మా మదర్ బేసికలీ ఆర్టిస్ట్ అండి, ఆవిడ స్టేజ్ ఆర్టిస్ట్ మా మదర్. మాధవ్ వర్మ నాటకంలో అమ్మ చేస్తున్నప్పుడు అక్కడ పరిచయం, నేను పిన్ని అంటాను. ఆవిడ ఏం చేశారంటే చెరుకూరు సాంబశివరావు గారు ఒక మూవీ చేస్తున్నారు, జాలీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి, అందులో చెయ్యి బాగుంటుంది, సినిమా అవి చేస్తే కొంచెం ఫేమ్ నేమ్ వస్తుంది అంటే, సరే ఓకే ట్రై చేద్దాం తప్పే ఉంది అన్నట్టుగా జస్ట్ ఊరికే ఫోటో తీసుకుని వెళ్ళాను. అక్కడ సార్ చూశారు, చెరుకూరి సాంబశివరావు గారు చూసి నెక్స్ట్ ఏదైనా ఉంటే చెప్తాను అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు వీరేల్ నాగేశ్వరరావు గారు అని ఆయనకి ఫోటో ఇచ్చారు, ఈ అమ్మాయిది పెట్టండి ఫోటో అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఒక షార్ట్ ఫిలిం ప్లాన్ చేసుకున్నారు, గారాబం గద్దెనెక్కితే అని చెప్పి. ఆ షార్ట్ ఫిలింకి సార్ పిలిపించారు, అందులో మదర్ రోల్ చేశాను ఫస్ట్. మదర్ రోల్ అప్పుడు నా ఏజ్ వచ్చి హార్డ్లీ 27 అలా ఉంటుంది, మదర్ రోల్ చేశాను. అది చేసిన తర్వాత అంతే, అది చేశాను. ఇంకా మళ్ళీ నా ట్రావెల్ నాదే, నేను మామూలుగా ఇంటి దగ్గర ఉండేదాన్ని, జాబ్కి వెళ్ళేదాన్ని అంతే. దామిని సీరియల్ వాళ్ళు కాల్ చేశారు ఆ షార్ట్ ఫిలింలో చూసి, ఓకే ఒక క్యారెక్టర్ కానీ. అది గుంటూరులోనే చేస్తూ ఉన్నారు, దామిని సీరియల్ గుంటూరులో టెలికాస్ట్ చేశారు దాన్ని. అది జెమినీలో టెలికాస్ట్ అయింది, జెమినీ వాళ్ళు. ఈయన ప్రశాంత్ కే జావేద్ గారు అని మెటల్ సవడి ఇవన్నీ చేశారు, ఆయన ప్రొడక్షన్ అనమాట. అది పిలిచారు, అరవింద్ గారు అని ఆయన పిలిచారు. అప్పుడు వెళ్ళాను, ఆడిషన్లో ఓకే అయింది, క్యారెక్టర్ ఓకే చేశారు. ఆ సీరియల్ కమిట్ అయ్యాను. శ్రీరామ్ గారు, ప్రీతి గారు, యమున గారు వీళ్ళందరి కాంబినేషన్లో వర్క్ చేశాను. ఆయన నా హస్బెండ్ చేసిన ఆయన పేరు కూడా ప్రవీణ్ ఏదో ఉంది సార్ పేరు. ఆయన మొత్తం ఇంటికి పెద్ద కోడలు క్యారెక్టర్ చేశాను. అది అలా రన్ అవుతూ సీరియల్ మిడ్లో ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయింది ఏంటన్నా తెలియదు, టెలికాస్ట్ అవ్వలేదు. ఒక్కసారి ఆ ట్రాక్లోకి వెళ్ళాం కదా, ఓకే హైదరాబాద్ వెళ్ళి ఫస్ట్ సీరియల్ టెలికాస్ట్ అయింది, కొన్ని ఎపిసోడ్స్ వచ్చాయి, కంప్లీట్ అవ్వలేదు, మిడ్లో ఆగిపోయింది. ఓకే, అంటే జనరల్గా సమాప్తం అనే శుభం కార్డు పడకుండానే మిడ్ ఆఫ్లోనే ఆగిపోయింది అనమాట. ఓకే, ఆగిపోయిన తర్వాత ఇంకేం చేయాలి అప్పుడు, సరే ఎట్లాగో ఒక స్టెప్ తీసుకున్నాము, చూద్దాం ఏమన్నా అవకాశాలు వస్తాయేమో అని హైదరాబాద్ వెళ్ళి ట్రై చేశాను. ఎందుకో క్లిక్ అవ్వలేదు. అప్పుడు ఈవిడే ఈ దుర్గ గారు అన్నాను కదా, పిన్ని అంటాను, ఆవిడ అప్పట్లో సుబ్రాయ శర్మ గారిది తరుణి అని ఒక తరణిను ఏదో మొత్తానికి ఒక నాటిక రిహార్సల్ చేస్తూ నన్ను తీసుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ నారాయణరావు గారు అని చెప్పి ఒకసారి చూశాను. చూసి విద్యాసాగర్ గారు అని చెప్పి మనకి చాలా ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన, స్వాతి ముత్యంలో పెద్ద కొడుకు చేశారు, ఆల్మోస్ట్ జంధ్యాల గారి మూవీస్ అన్నిట్లో ఆయన చేశారు. ఆయన ఒక నాటకం తీయాలనుకుంటున్నారంట, లావాల ఎర్ర గులాబీ అని, గొల్లపూడి మారుతిరావు గారు రచన. ఆయనకి చెప్పారు ఇట్లా అమ్మాయి నాటకం చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంది అన్నప్పుడు, అసలు యాక్చువల్లీ చేద్దాము అని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ షార్ట్ ఫిలిం చేయడం, తర్వాత సీరియల్. నా ఆలోచన ఏంటి, ఓకే నాటకాల్లోకి వెళ్తే ఎవరైనా నాటకంలో చూస్తే వాళ్ళు చాలామంది పెద్ద వాళ్ళందరూ నాటకం నుంచి వచ్చారు కదా, అలా ఏమన్నా నాటకం నుంచి నేను వస్తాను కదా సీరియల్స్లోకి అని, అంటే ఓన్గా ఇంట్రెస్ట్ వచ్చాక క్రియేట్ అయిందే తప్ప అందులోకి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్తో అయితే నేను రాను. నాటక రంగాన్ని ఎంచుకుంది, నాటక రంగంలో మిమ్మల్ని చూసి ఆర్టిస్ట్గా చూసి సీరియల్స్లో ఏమన్నా అవకాశం ఉంటుంది. సీరియల్ అయినా సరే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, షార్ట్ ఫిల్మ్ అయినా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. నా అంతటి నేను ఒక నటిని అయిపోవాలి, ఫేమ్ రావాలి, ఇది నేను అనుకోలే. ఓకే, అయితే నాటక రంగాన్ని ఎంచుకున్నప్పుడు ఏమంటే ఈ నాటక రంగంలో ఆర్టిస్ట్గా చూస్తే టీవీలో సీరియల్స్లో ఏమన్నా అవకాశం వస్తాను అనుకున్నారు, అడుగుతారు అన్న ఉద్దేశంతో ఆయన అడిగిన అనుకోకుండా వచ్చింది, ఫిక్స్ అయ్యింది చివరికి నటిగా. ఆయన చేస్తావా అని అడిగితే చేస్తానన్నాను. ఆయన విద్యాసాగర్ గారికి చెప్పడం, ఆయన ఫోన్ చేశారు. ఫస్ట్ నాటికి అదేనా మీది? కాదండి, లావాల ఎర్ర గులాబీ స్క్రిప్ట్ అయితే చేతికి ఫస్ట్ వచ్చింది. ఓకే, ఫస్ట్ నాటికి మాత్రం కలహాల కాపురం గుడివాడ సత్యనారాయణ మాస్టర్ గారి డైరెక్షన్లో, సుమంచి కోటేశ్వరరావు గారి రచన. కలహాల కాపురం కామెడీ ప్లే. మీ క్యారెక్టర్ ఏంటిది అందులో ఒకటే లేడీ క్యారెక్టర్, హీరోయిన్ నేమ్ కూడా నాకు అంత గుర్తు లేదు. హస్బెండ్ నేమ్ మాత్రం మూర్తి. మూతి అని పిలుస్తూ ఉంటారు ఆ క్యారెక్టర్, అందుకని అంత కరెక్ట్ గుర్తుంది. కలహాల కాపురం ఫస్ట్ నాటికి మీది కలహాల కాపురం జేపీ గారి ఆధ్వర్యంలో గుంటూరులో మంత్లీ ప్రోగ్రామ్ జరిగింది. ఓకే, అందులో చేశాను. మేడం, మీ అమ్మగారు ఆర్టిస్ట్ అని చెప్పారు, నాటిక స్టేజ్ ఆర్టిస్టేనా? స్టేజ్ ఆర్టిస్ట్. అంటే చిన్నతనంలో మీరు మమ్మల్ని బాగా ఆకర్షించిన నాటిక ఇది? ఏం లేదు సార్,
అంటే మీ అమ్మగారు చేసిన నాటికలు కూడా అంటే మా ఆకర్షించాలి మమ్మీ మిమ్మల్ని. బేసికల్లీ పౌరాణికం ఆర్టిస్ట్. ఓకే. చింతామణి, సత్యభామ ఇవి. ఆ, ఆ ఇంట్లో హార్మోనియం ఉండేది, ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. జనరల్గా హార్మోనియం తీసి అది స్టార్ట్ చేయగానే నేను బయటకు వెళ్ళిపోయేదాన్ని. ఓకే. మొదలు పెట్టారు మోత అని చెప్పేసి వెళ్ళిపోయేదానంట. చిన్నప్పుడు చూసేవాళ్ళ మిమ్మ నాటికలు? చూసాను, మదర్ చేస్తూ ఉంటే స్టేజ్ మీద కూర్చుని ఒక సైడ్కి అలా అదొక ఇదనమాట. అంటే స్టేజ్ మీద కూర్చుని చూస్తే నేను మా అమ్మ కూతురిని కాబట్టి నన్ను స్టేజ్ మీద కూర్చొని ఇచ్చారు. ఆ నాటికల్లో అమ్మ కూతురుగా మీకు నచ్చిన నాటిక ఇది? నాకు మా మమ్మీ చింతామణి క్యారెక్టర్ బాగా ఇష్టం. ఓకే. బాగా చేస్తారు. అందులో కృష్ణాష్టమి సీన్ ఇంకా ఇష్టం. ట్రాజడీ మా మదర్ బాగా అంటే మిమ్మ క్యారెక్టర్ చేసినప్పుడు ఇంటికి వచ్చి ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేసేవాళ్ళు మీరు కూడా చిన్నప్పుడు ఏమన్నా? చిన్నప్పుడు అంటే తాతయ్య అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా ఆర్టిస్టే. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటేనండి, మా ఫాదర్ ఆర్టిస్ట్, మా మదర్ ఆర్టిస్ట్, మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఆర్టిస్ట్, మా అమ్మ వాళ్ళ బాబాయ్ గారు ఆర్టిస్ట్. ఇట్లా వరుసగా నా బ్లడ్లోనే ఉందన్నమాట. ఓకే. అందుకే వచ్చింది, నా జీన్స్లోనే ఉంది. ఇందాక మాట చెప్పారు మీరు, పెళ్లి తర్వాతనే కళాంజలిలో పనిచేశాను, నాటక రంగానికి ఇలా వచ్చామని చెప్పి. ఎలా ఉండేది మీ ఫ్యామిలీ సపోర్ట్ అప్పుడు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే యాక్చువల్లీ స్టిల్ నా ఈ రోజుకి మా మదర్కి నేను నాటకాలు వేయడం ఇష్టం లేదు. మీ వారు నొడ్డేనా? మీ వారు కాదు. నాకు సపోర్ట్ అంటే ఏదైనా ఉందంటే నా హస్బెండ్, నా ఫ్యామిలీ అంటే మా అత్తగారి ఫ్యామిలీ, మా పెద్ద ఆడపడుచు బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏమన్నారు అప్పుడు? యాక్చువల్లీ మా అత్తగారు అయితే మాత్రం ఈ నాటకాలు ఇవి ఏమో అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది, ఫ్యామిలీలో చెప్పుకోవాలన్నా కొంచెం ఇబ్బంది అన్నప్పుడు మా వారు ఇంకా వాళ్ళ మదర్కి ఎదురు చెప్పలేరు కదా, అలా న్యూట్రల్గా ఉన్నారు. మా పెద్ద ఆడపడుచు మాత్రం తప్పేంటి చేస్తే అదేమన్నా తప్ప, ఒక మాట మనం 10 మందిలో మాట్లాడాలంటేనే బాగా ఇబ్బంది పడతాము. ఆ అమ్మాయి అంత మందిలో నిలబడి ఒక డైలాగ్ చెప్తుందంటే దానికి ఎన్ని గట్స్ కావాలి. ఏం తప్పు కాదు, మనం చేసే పనిలో నిబద్ధత ఉంటే ఏ పని తప్పు కాదు. ఆ అమ్మాయి ఆ జోనర్ ఎంచుకుంది, అందులో తప్పే ఉంది అని నా వైపు నిలబడి గట్టిగా మాట్లాడింది మా పెద్ద ఆడపడుచు. ఎన్ని నాటికలు ఆడారు ఇప్పుడు దాకా? నేనండి ఒక నాటికలు అంటే ఒక నాటిక తీసుకుంటే మాక్సిమం 90 ప్రదర్శనల దాకా. ఒక నాటిక 90, అటువంటి నాటికలు ఎన్ని ఆడారు? ఏంటంటే ఒక 150 నాటకాల దాకా. 150 ప్రదర్శనలు అయితే థౌజండ్స్లోనే ఉంది. అది 150 నాటికలు, వేలాది ప్రదర్శనలు. నాటక రంగం అంటే ఇష్టం లేకుండానే నాటక రంగంలో ఎంటర్ అయిన అంటే ఫ్రాంక్లీ ఆర్టిస్టు ఎలా చెప్పాలంటేనండి, దీన్ని నాటక రంగం అంటే ఇష్టం లేకుండా అంటే కొందరు పెళ్లి చేసుకున్నాక ప్రేమిస్తారు ఫ్యామిలీ లేకపోతే హస్బెండ్. నా పరిస్థితి అదే అయింది. నాటక రంగాన్ని పెళ్లి చేసుకున్నాక ప్రేమించగలిగాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు, అంటే 2014లో నేను వచ్చాను కళారంగానికి. స్టిల్ నా ఇప్పటి వరకు నేను ట్రావెల్ చేయగలుగుతున్నాను అంటే నేను ప్రేమించా నా కళని, నాకున్న ఆర్ట్ ఫామ్ని, నాకు అన్నం పెట్టిన ఈ రంగాన్ని ఒక అమ్మని ప్రేమించినట్టు ప్రేమించాను. నాటకాన్ని ప్రేమించిన అమృత, అసలు నాటకం అంటే ఏంటది? నాటకం అంటే ఏం చెప్తారు మీరు? నాటకం అంటే చైతన్య పరిచేది, సమాజాన్ని జాగృతి పరిచేదని నాటకం అంటారండి. ఓకే. ఎందుకంటే మనం ఒక విషయాన్ని మామూలుగా ఇప్పుడు మా అమ్మాయి ఉంది, చిన్న ఎగ్జాంపుల్, దాని పక్కన కూర్చోబెట్టుకుని నాన్న నువ్వు సెల్ ఫోన్ చూడొద్దురా, సెల్ ఫోన్ చూస్తే కళ్ళు దెబ్బతింటాయి అన్నాను అనుకోండి, వినదు. కాసేపు సరే అంటుంది, తర్వాత మళ్ళీ దాని టైంకి అది ఫోన్ పట్టుకుంటుంది. దాన్ని ఒక దృశ్యబంధనం రూపంలో, అంటే మేము ఏదో యాడ్ చేసి కళ్ళు పోయినట్టు, లేకపోతే కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు, ఆ కళ్ళు ఏవో డ్యామేజ్ అయిపోయినట్టు, గుడ్డోళం అయిపోయినట్టు అలా చేసి చూపించాం అనుకోండి, ఒక ఫియర్ అనేది స్టార్ట్ అయ్యి, నిజంగా ఇది జరిగింది. నేను స్కూల్ టీచర్గా చేశాను, గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్లో నేను చిల్డ్రన్ థియేటర్ టీచర్గా చేశాను. పిల్లలకి మేము అవేర్నెస్ కోసం టీచర్స్మే ఇది చేసి చూపించాం. మా అమ్మాయి ఈ రోజుకి ఫోన్ పట్టుకోదు, ఒక భయం క్రియేట్. అంటే మనం మాట రూపంలో చెప్తే వినని వాళ్ళు కూడా ఒక దృశ్య రూపంలో, అంటే ఒక నాటకం లాగా మనం వేసి చూపించినప్పుడు అందరూ మారుతారు అన్నారు, కానీ కొందరిలో అయినా మార్పు వస్తుందండి. నాటకం సమాజాన్ని చైతన్యపరుస్తుంది, నాటకం సమాజాన్ని జాగృతం చేస్తుంది, నాటకం సమాజానికి చెప్పలేని ఎన్నో విషయాలు మన నాటకం ద్వారా సమాజానికి చెప్పొచ్చు, మార్పు తేవచ్చు. అది ఇప్పుడుది కాదు, అనాదిగా కూడా ఒక వీధి నాటకాలు కానివ్వండి, ఒగ్గు కథలు కానివ్వండి, ఏవైనా ఒక బుర్ర కథలు కానివ్వండి, మన చరిత్రను కానీ, లేకపోతే మనం సమాజంలో ఇది చేయకూడదు, ఒక డ్రగ్స్ మీద కానీ ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు. మా ఉషోదయ కళానికేతన్ మీదే మా సాంబశివరావు గారు విముక్తి అని ఒక నాటిక చేశారు, గంజాయి, దానివల్ల జరిగే అనర్థాలు. ఎందరూ కొందరైనా మారరా? వీధి నాటకం ఆడారా ఏమైనా? వీధి నాటకం అంటే నేను ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్ చేసేటప్పుడు గోగ్రహణం వీధి నాటకం చేశాను. గోగ్రహణం, ఓకే. అది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ లాగా చేసాం, అంతేగాని మామూలుగా వీధి నాటకం అనేది నేను ఎప్పుడు ఆడలేదు. ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేసి చంద్రమతి పాత్ర అద్భుతంగా వేశారంటగా?
అద్భుతంగా అంటే మాత్రం అది నేను యాక్సెప్ట్ అంటే రికార్డ్ అంటగా ఒక నెల రోజుల్లో నెల రోజుల్లో అంటే అది ఏం జరిగిందంటే డేట్ ఇచ్చేశారు. సెప్టెంబర్ 5వ తారీఖు బద్వేల్ డేట్ ఇచ్చేశారు వినాయక చవితికి. నాకేమో జూన్ ఎండింగ్లో నేను స్టార్ట్ చేశాను ప్రాక్టీస్ చేయడం. మా గురువు గారు సిద్ధయ్య గారు ఆయనేమో 15 రోజులు ఇంకొల్లులో నేర్పేవాళ్ళు, 15 రోజులు ఇక్కడ నేర్పేవాళ్ళు. ఫ్రాంక్లీ చెప్పాలంటే డైలాగ్ వెర్షన్ వరకు ఓకే చెప్పగలిగాను. పద్యాలకు వచ్చేసరికి రాగం అనేది నేను అనలేకపోయాను. జస్ట్ పద్యం అని వదిలేయటం అదంతా క్లిక్ అవ్వలేదు సార్. ఎందుకు ఇందులో అది అతిశయోక్తి, తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే తిట్టుకుంటారు. చంద్రమతి పాత్ర వేసిన తర్వాత అమృత మొండి అన్నారంటగా మిమ్మల్ని, అంటే నెల రోజుల్లోనే నేర్చుకుంది పుట్టుదల. మొండి అంటే మనకి ఇష్టమైన దానికోసం మనం ఎంత కష్టమైనా పడతాం, సహజం అది. అంటే ఆ ప్రాక్టీస్ ఎలా చేసేదాన్ని అంటే మార్నింగ్ 8కి వెళ్ళేదాన్ని, 12:30 1 వరకు ప్రాక్టీస్లో ఉండేదాన్ని, మళ్ళీ 4కి వెళ్ళేదాన్ని, 8 వరకు ప్రాక్టీస్లో ఉండేదాన్ని. అంటే ఈ మధ్యలో వచ్చి పాడుకుని వెళ్ళేవాళ్ళు వెళ్ళినా రిమైనింగ్ టైం అంతా కూడా గురువు గారు నా కోసమే, అండ్ నాతో పాటు ఆయన కష్టపడ్డారు నేర్పడానికి. సిద్ధయ్య గారు ఆయన కష్టపడ్డారు. తర్వాత మాత్రం నేను ప్రాక్టీస్ చేసింది, గట్టిగా ప్రాక్టీస్ చేసింది రాగాన్ని సూర్యనారాయణ గారని, బొత్స సూర్యనారాయణ గారని విజయవాడలో, ఆయన కౌతావరి సత్రంలో రూమ్ ఉంది ఆయనకి. అక్కడ మాత్రం రాగం అనటం, గట్టిగా బ్రీత్ నిలబెట్టి స్టేబుల్ చేసి రాగం అనటం, అది అక్కడ ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ నాటకాలు ఆడాను. చంద్రమతి ఒక పద్యం, ఒక డైలాగు. ఇప్పుడు యాక్చువల్గా చంద్రమతి క్యారెక్టర్కి ఆవిడ ప్రూవ్ చేసుకోగలిగేది పిడకల్ సీన్లో, అది ఇండివిజువల్ సీన్. చంద్రమతి ఏంటనేది ప్రూవ్ చేసుకోగలిగిన సీన్. వారణాసి తర్వాత సీన్ అవుతుంది అది. వారణాసిలో ఈవిడ అమ్మేశారు ఆయన. అమ్మేసిన తర్వాత ఒక దాసిగా ఆవిడ మౌళ్ళైపోయింది. కొడుకుని కూడా ఆవిడతో పాటు తీసుకెళ్ళిపోయారు. కొడుకు మిగిలిన శిష్యులతో కలిసి దర్భలేరుకు రావడానికి అని చెప్పి వెళ్తారు. కొడుకు మిగిలిన పిల్లలతో పాటు, ఈవిడేమో అక్కడే అంటే ఆ దాసిగా పని చేసుకుంటూ పిడకలేరుదామని చెప్పి గంప తీసుకొచ్చి ఒకసారి భర్తను గుర్తు తెచ్చుకుంటుంది. అప్పటిదాకా రాణివాసంలో ఉండి ఒక్కసారిగా దాసిగా భర్తను వదిలేసి అప్పుడు అనుకుంటుంది అనమాట, అకటకట ఎంత మందభాగ్యురాలను, నిరంతరం అనంత పరిచారిక శతమ్ములచే ఊడిగములు అందుకొని పట్టపు రాజ్ఞి పదవిని అనుభవింపచేసి దైవమా తుదకు ఈ నీచగతికి ఏల పాల్పడితివయ్యా. తొలుతనే నన్ను ఇలాంటి దాసిగా సృజింపజేసిన నీవు నాకెంతటి ఉపకారం అనొచ్చిన వాడవగుదవు కదా ప్రాణపతి. హరిశ్చంద్ర చక్రవర్తి ఇప్పుడు నువ్వు ఎందున్నావోయి. ఆ కాల కౌశికునకు నన్ను అప్పగించు సమయమును మన కష్టములన్నీ ముచ్చటించుకున్నటకు కొంత సమయమైనను లేకపోయినాయి. తుదకు మంద భాగ్యురాలనగు నేను ఆ యజమాను బ్రాహ్మణుని తీవరముచే ఇంపారమిము కౌగిలింపనైతి నిబిడాశూల దృష్టి నిలుపలేకుండుటచే కనులారమిము చూచుకొనగనైతి దుఃఖము పొంగి కుత్తుక బంటి అవుతా నోరారమి తోడ మాట్లాడనైతి మసలినన్ ఒడుగుచే మాట వచ్చునటంచు ఒకంత మీదండనుండనైతే తుదకు నన్నప్పగించి ఈ కర్మమునకు ముందు పోలేక పోయినాడా ఎందున్నాడవో ఏ గతి నొందినాడవో ఓ ఇలను ఉన్నాడవో లేవో. ఎంతటి అమంగళ వాక్యమును పలికి తిని ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి నీవు ఉన్నావు. నీకు అమంగళము అప్రతిహతమగుగాకయ్యా, అమంగళము అప్రతిహతమగుగాక. ఇలను ఉన్నావు ఎనకులేశా నాథ
సాంఘిక నాటకాలు ఆడే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది పౌరాణికాలు ఆడాలి అని? యాక్చువల్గా అమ్మ నాన్న తాతయ్య అందరూ ఆర్టిస్టులను, ఓకే. ముగ్గురు పౌరాణికం వేశారు. ఒక ముగ్గురు పౌరాణికాలే. ముగ్గురు పౌరాణికాలే. అందులో అమ్మ సాంఘికాలు ఆడారు ఓకే. కొన్ని అప్పట్లో చిన్న చిన్న నాటకాలు. ప్లస్ ఆవిడ రేడియో స్టేషన్లో బి హై గ్రేడ్ ఆర్టిస్ట్. ఓకే. 84లో ఆడిషన్ చేశారమ్మ, అప్పుడు బి హై అయ్యారమ్మ. ఆవిడ అట్లా కొన్ని రేడియో తరఫు నుంచి కూడా బయటకు వెళ్ళి నాటకాలు సాంఘికాలు ఆడారు. కానీ పరిషత్తుకి సంబంధించింది. నాన్నగారు అయితే టోటల్ పౌరాణికమే, అమ్మ పౌరాణికమే, తాతయ్య పౌరాణికమే. దానివల్ల ఏంటంటే నాకు కొంత ఆ పద్యం అన్న అంటే స్టార్టింగ్లో ఉండేది కాదు ఇంట్రెస్ట్. చెప్పాను కదా, హార్మోనియం మోగితే వెళ్ళిపోయేదాన్ని. తర్వాత ఎందుకో తెలీదు చంద్రమతి వేషం మీద బాగా నాకు ఇష్టం వచ్చింది. ఓకే. ఇంట్లో ఎక్కువ చింతామణి, బట్ నాకేంటంటే ఆ చంద్రమతి వేషం అది చింతామణి మీద కూడా కొంత, ఎందుకంటే నాకు విముఖత ఏర్పడింది. ఇప్పటి చింతామణి నాటకాలు కొన్ని నేను ఈ యూట్యూబ్లో అది చూడటం, ఆ మాట్లాడే కొన్ని సన్నివేశాలు నచ్చకపోవటం, వీటి వల్ల అంటే ఇప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళు అలా మార్చుకున్నారు. చింతామణి ఆడారా మీరు కూడా? భవానీ సీన్ ఒక్కటే చేస్తాను. ఓకే. అది కూడా ఏంటంటే కొన్ని చోట్ల సీన్స్ అడుగుతారు. హరిశ్చంద్ర ఘాట్ సీన్, వారణాసి, భవానీ సీన్, ఈ 3 సీన్స్ ఆడాలమ్మా అంటారు. దానికోసం అని పర్టికులర్గా ఆ ఒక్క సీనే నేర్చుకోవడం జరిగింది తప్పితే పూర్తి చింతామణి నేర్చుకోవాలన్న ఆలోచన అయితే లేదు. ఇన్ కేస్ నేర్చుకున్నా ఒక సాంప్రదాయ పద్ధతిలో అయితేనే చేయగలను. అలా చేస్తే ఇప్పుడు చూడరు. అందులో రాధ నేర్చుకోవాలని మాత్రం ఉంటుంది. ఆ క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి అది చేయాలని ఉంటుంది రాధ. చింతామణి ఒక డైలాగు భవానీ శంకర్ సీన్లో. భవానీ శంకర్ సీన్లో చింతామణి నిజమే, మీరు చెప్పినదంతయు నిజమే, కానీ నేను మాత్రం మీకేమి లోటు చేశానండి? మా అమ్మ నన్నంత కసురుచున్నాను, మీకేనాడైనా ఏ విషయంలోనైనా నేను లోటు చేశానా అని వెంటనే ఆవిడ పద్యం అంటుంది. ఓకే. అందమైన అమృత సీత పాత్ర వేయకుండా కైక పాత్ర ఎటువంటి? అంటే సీత పాత్ర వేయకూడదు అన్న ఉద్దేశం అయితే ఏమీ లేదండి నాకు. అందులో మహాతల్లి సీతమ్మ తల్లి క్యారెక్టర్ వద్దు అని ఎవరు అనరు జనరల్గా. అలా అని పెద్ద వేషమే చేయాలన్న ఆలోచన కూడా ఏం లేదు. నన్ను సీత పాత్రకి అడిగే సమయానికి నేను నాటక రంగంలో లేను, వేయాలన్న ఆలోచన లేదు. ఈ సీరియల్స్ గురించి ట్రై చేసే టైంలో ట్రైన్లో వస్తూ ఉంటే ఇందాక చెప్పాను కదా కనకదుర్గ గారిని, ఆవిడ ఆ నాటకంలో చేస్తున్నారు. సుబ్బరాజు అన్నయ్య అంటాను నేను సుబ్బరాజు గారిని, నిభాన్పూడి సుబ్బరాజు గారిని. సుబ్బరాజు అన్నయ్య ఆయన పలానా సుబ్బరాజు గారు అని కూడా నాకు తెలీదు అప్పటికి. ట్రైన్లో కూర్చున్నప్పుడు ఇట్లాగే పరిచయాలు అయ్యాయి. పరిచయాలు అయిన తర్వాత ఆమె పాదుక పట్టాభిషేకంలో సీత చేస్తామంటే చిచ్చి నేను నాటకాలు ఇంత అన్న చిచ్చి నేను నాటకాలు ఆడాను, నాకు నాటకం చేయాలని ఆ మాట ఒక సుబ్రాజ్ అన్నయ్యతోనే కాదు, నాయుడు గోపి గారు అడిగినప్పుడు కూడా చిచ్చి నేను నాటకం, దామిని సీరియల్ సార్ కూడా ఉన్నారు అందులో, చిచ్చి నేను నాటకాలు ఆడను ఇదే అన్నాను. కానీ ఆ చిచ్చి నేను నాటకాలు ఆడను అన్నదే తర్వాత నాకు అన్నం పెట్టింది. నాటకమే నాకు అన్నం పెట్టింది. కైకేయి పాత్ర ఎలా అనిపించింది అప్పుడు? పాత్ర ఎలా అనిపించింది అంటే, ఏ పాత్ర అయినా ఒక కైకేయి అనే ఉందండి, ఏ పాత్ర అయినా సరే పరకాయ ప్రవేశం చేయాల్సింది. ఓకే. చేయకపోతే దాన్ని మనం అంటే ఒక గెటప్ వేసుకున్న తర్వాత కాసేపు ఆ క్యారెక్టరే మనం. ఇప్పుడు నేను కైకనైతే, లేదు ఇప్పుడు నేను దేవయానినైతే, లేదు ఇప్పుడు నేను యాదమ్మనైతే, లేదు నేను గోమాలక్ష్మిలో వెంకటలక్ష్మి అయితే, లేదు మహర్షిలో క్యారెక్టర్ అదే మాధవినైతే, అట్లా నేను ఇదే అయితే అనుకోగలిగితేనే మనం ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ అనేది ఇవ్వగలం. లేదు ఓకే చదివాను డైలాగ్ వచ్చింది నాకు, నేను ఆ డైలాగ్ అప్పచెప్పేస్తే నా పని అయిపోతుంది అంటే అప్పచెప్పడమే అవుతుంది. ఓకే. పౌరాణిక నాటకాలు ఎన్ని సార్? హరిశ్చంద్రలో అయితే 250 ప్రదర్శనలు దాకా చేశాను. ఓకే. చింతామణిలో హార్డ్లీ ఒక 50 లోపే ఉంటాయి, అంతకు మించి చేయలేదు. పాదుక యయాతి నేను చేసిన ఇంతే పౌరాణికాలు, ఇంతకు మించి నేను బాలనాగం అయితే ఒకే ఒక ప్రదర్శన చేశాను, ఆ తర్వాత మళ్ళీ చేసిందే లేదు. పాదుక పట్టాభిషేకము యయాతి అయితే మాత్రం చేసింటాను ఒక 10 ప్రదర్శనలు దాకా చేశాను. బాలనాగమ్మ చేశారా? బాలనాగమే చేశాను సార్. ఈ పౌరాణికాల నుంచి మీకు నచ్చిన డైలాగ్స్ 2? దేవయాని క్యారెక్టర్ వచ్చేసరికి ఆవిడ ఒక శుక్రాచార్యుడి కూతురు, మునికన్య.
కాకపోతే శర్మిష్ఠ స్నేహితురాలు రాజపుత్రి వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అంత మంచి ఫ్రెండ్స్ ఏం లేదు, ఒక వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ తండ్రుల గురించి. అది కూడా నా తండ్రి గొప్ప అంటే నా తండ్రి గొప్ప అన్నదాని మీద ఒక గొడవలో స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన మీదట ఆ కోపంలో ఇద్దరు కలయబడి ఆవిడ కోపంలోకి తోసొస్తుంది అనమాట శర్మిష్ఠ. అప్పుడు వచ్చి యయాతి ప్రొటెక్ట్ చేస్తాడు. అక్కడ ఫస్ట్ చూడడమే ఆయనతో ప్రేమలో పడిపోతుంది ఈవిడ. ఈయన ఆవిడతో ప్రేమలో పడతాడు శర్మిష్ఠతో. అంత ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంటుంది. ఆయన ఈవిడ్ని సేవ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అటు చూస్తూనే టక్మని ఈవిడికి కూపంలో తోసిన విషయం గుర్తొస్తుంది. ఒక రగిలిపోతూ అక్కడ ఒక డైలాగ్ చెప్తుంది అనమాట. ఈ దేవయాని ఆ కోపంలో నుంచి, ఒక కడుపు మంటలో నుంచి తన తండ్రికి కంప్లైంట్ చేయాలి. ఈ విషయాన్ని ఎలా అయినా సరే తన తండ్రికి కంప్లైంట్ చేయాలి, లేదు అంటే అది ఒక పరాభవం లాగా. నన్ను తోసినది కోపముగా కాదు, పరాభవాగ్నిలో. ఈ అవమానమును భరించుటెట్లు, తల ఎత్తుకుని తిరుగుటెట్లు. ఈ అవమానమును భరించుటయా లేక ప్రాణము తీసుకొనుటయా? లేదు లేదు, నన్ను చూసి ఈ పురజనులు పరిహసింపరా? అది చూసి నేను భరించుటెట్లు? పొగ తీర్చుకొనుటయే, ప్రతీకారము తీర్చుకొనుటయే. ఇప్పుడే నా తండ్రి గారైన శుక్రాచార్యునికి ఈ విషయమును తెలియపరిచేదను. తండ్రి తండ్రి తండ్రి. రైటర్ ఎవరు? యయాతి రైటర్ వచ్చి శారదా ప్రసన్న గారండి. ఎందుకంటే దానవీర శూరకర్ణలో కొండవీటి వెంకటకవి గారి డైలాగ్ దగ్గరగా అనిపిస్తేది, ఎందుకంటే అడిగాను రైటర్ ఎవరని. ఇదంతా కూడా ట్రైనప్ చేసింది సుబ్బరాజ్ అన్నయ్య. నాకు పౌరాణికం సైడ్ అంటే హరిశ్చంద్ర నేర్చుకోవడం వేరు. ఓకే, అది మామూలు డైలాగులు ఇంట్లో అమ్మ నేర్పింది, నేర్చుకున్నాను. పద్యాలు మామూలుగా ప్రాక్టీస్ చేశాను. కానీ పరిషత్ వైజ్ మాత్రం నా గురువు సుబ్బరాజ్ గారే. బాలనాగం నుంచి డైలాగ్ చెప్పండి. గుర్తులేదు సార్, గుర్తులేదు. ఎందుకంటే నేను ఒకే ఒక ప్రదర్శన చేశాను, అది కూడా ఎప్పుడో లాంగ్ బ్యాక్లో చేశాను. నాకు గుర్తు. నాటక రంగానికి సంబంధించి మీ గురువు అంటే ఫస్ట్ ఏ పేరు చెప్తారు మీరు? చెరుకూరు సాంబశివరావు గారి పేరు చెప్తాను. ఓకే, అంటే అనుకోవచ్చు ఇక్కడ. అంటే ఫస్ట్ నాటకం నాది సత్యనారాయణ మాస్టర్ గారి డైరెక్షన్లో చేశానని చెప్పాను మీకు. అవును. మరి ఫస్ట్ నాటకం ఆయన డైరెక్షన్లో చేసినప్పుడు చెరుకూరు సాంబశివరావు గారు ఎలా గురువు అవుతారు అని ఒక క్వశ్చన్ వస్తుంది జనరల్గా. కానీ అన్నిటికంటే ముందు నేను షార్ట్ ఫిలిం, నా మొహాన్ని రంగు వేసింది షార్ట్ ఫిలింలో. నేను ఒక నటిగా, అనౌన్సర్గా అయితే అడవి శంకర్ గారు నాకు ఫస్ట్ మేకప్ చేశారు. అడవి శంకర్ రావు గారని సీనియర్ మేకప్ ఆర్టిస్ట్, ఆయన మేకప్ చేశారు. కానీ ఒక ఆర్టిస్ట్గా ఒక స్క్రీన్ ముందు కానీ ఏదైనా కానీ నటన పరంగా మొట్టమొదట నేను మేకప్ వేసుకున్నది చెరుకూరు సాంబశివరావు గారి షార్ట్ ఫిలిం. సో అక్కడే యాక్టింగ్కి బేస్ పడింది అక్కడే. కాబట్టి నా గురువు గారు సాంబశివరావు గారు అనే చెప్తాను. 150 నాటికలు, వేలాది ప్రదర్శనలు, మీకు బాగా నచ్చిన దర్శకుడు ఎవరు? నాకు బాగా నచ్చిన దర్శకుడు అంటే మా గురువుగారు అనే చెప్తాను. ఎందుకంటే మనం ఎక్కడైతే తొలిగా మొదలు పెడతామో అడుగు అనేది పడుతుందో అక్కడ మనం రూపుదిద్దుకున్న తర్వాత కదా మిగిలిన వాళ్ళందరూ మన అడుగుతారు. మరి ఆ రూపం ఇచ్చిన వాళ్ళే కదా మెయిన్. మనకి ఫ్యామిలీలో ఎంతోమంది ఉండొచ్చు, కానీ మనం భూమి మీద పడ్డానికి కారకుడు మన తండ్రి తర్వాత ఎవరైనా అంటాం. అదేవిధంగా నా గురువు ఎవరంటే ముందు చెరుకూరు సాంబశివరావు గారి పేరే చెప్తాను నేను. నాకు ఇష్టమైన డైరెక్టర్ కూడా ఆయనే. ఆ తర్వాత నాకు దొరికిన వాళ్ళందరూ గాడ్ గ్రేస్ మంచి మంచి డైరెక్టర్సే దొరికారు. సిఎస్ ప్రసాద్ గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయించారు, ఒక ఫారిన్ అమ్మాయి క్యారెక్టర్. సౌందర్య భారతంలో రోసి క్యారెక్టర్ నాకు మంచి పేరు తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్. ఆ తర్వాత నాకు ఇంకా మంచి పేరు తీసుకొచ్చింది అక్షయ వెనుగళ్ళ సాంబిరెడ్డి గారు. కొన్నాళ్ళు అయితే నన్ను అక్షయ అనే పిలిచారు, అమృత బదులుగా అక్షయ అనే పిలిచారు. అది మంచి ఓన్లీ లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ అది. అదొకటి నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అతి చిన్న వయసులోనే ఒక రంగనాయకమ్మ అని రచయిత్రి క్యారెక్టర్ చేశాను నాయుడు గోపి గారి డైరెక్షన్లో. అదొక చాదస్తపు రచయిత్రి అనమాట, కామెడీ బేస్డ్లో. కామెడీ ప్లే అంటే నాది ఫస్ట్ కలహాలు కాపురం తర్వాత భలేవాళ్లే వీళ్ళు. నాయుడు గోపి గారు మంచి బ్రేక్ ఇచ్చారు నాకు. అట్లా బాలాజీ నాయక్ గారి డైరెక్షన్లో ఇప్పుడు చేస్తున్నాను నేను ప్రెసెంట్. వీటన్నిటికంటే ముందు బొర్రా నరసయ్య గారు నన్ను బాగా ప్రోత్సహించారు. బొర్రా నరసయ్య గారు? బుర్రా కాదండి, బొర్రా నరసయ్య గారు. బొర్రా నరసయ్య గారు బాగా ప్రోత్సహించారు. తర్వాత గోపరాజు విజయ్ గారి డైరెక్షన్లో పెళ్లి చేసి చూడు,
తర్వాత ఒక్క మాటే చాలు, ఇంటింటి కథ, ఇట్లా చాలా చేశాను. అన్నయ్య కూడా చాలా మెళకువలు నేర్పించడం జరిగింది. నటన పరంగా ఎప్పటికప్పుడు మాకు దొరికిన ప్రతి డైరెక్టరు ఒక గురుస్థానంలో ఉండి మమ్మల్ని షైనప్ చేసిన వాళ్ళు. కాకపోతే ప్రత్యేకించి నేను నా గురువుగారు చెరుకూరు సాంబశివరావు గారని ఎందుకు చెప్తానంటే 2014 నేను నాటక రంగానికి వచ్చిన తర్వాత 2015 అప్పాజోషులు, అంటే 14లో జరిగినవి అన్నీ కూడా జరిగిపోయిన నాటకాలు ఆడుతూ వచ్చాము. ఆఖరి ఉత్తరం కానీ ఏదైనా. 2015లో ఫస్ట్ మరో దేవాలయం నాటికి నన్ను తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2026 వరకు కూడా అదే సమాజంలో నేను కంటిన్యూ అవుతూనే ఉన్నాను. మారింది లేదు. ఆయన ఒక రచన చేసుకున్నా కూడా అంటే లేడీ ఆర్టిస్ట్ని బేస్ చేసుకున్నా, అంటే నన్ను దృష్టిలో పెట్టుకుని రాస్తారు. సాంబశివరావు గారు నన్ను దృష్టిలో పెట్టుకుని రాస్తారు. అంటే ఈ అమ్మాయికి మంచి పేరు రావాలి ఈ క్యారెక్టర్ ద్వారా అనేది ఆయన దృష్టిలో పెట్టుకుని రాస్తారు. జనరల్గా స్క్రిప్ట్ని బట్టి మా క్యారెక్టర్ వెళ్తుంది. కాకపోతే ఆయనే రైటర్, ఆయనే డైరెక్టర్ కాబట్టి నన్ను దృష్టిలో పెట్టుకుని రాస్తారు. నంది కూడా నేను 2016 అంటే 17లో జరిగిన పోటీలు, 16లో నంది కూడా యాదమ్మ క్యారెక్టర్కి ఆది నాటికే తీసుకున్నాను. బుర్రా సాయి మాధవ్ గారితో రిలేషన్ ఏంటి మీకు? మా అన్నయ్య అండి. మీ అన్నయ్య? అన్నయ్య. ఓకే. నా బ్రదరు. ఆయన ఎంకరేజ్ చేస్తారు బాగా మమ్మల్ని? అన్నయ్య ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు అన్నయ్య పెట్టే కళల కాణాచి పరిషత్లోనే చాలా నాటకాలు ఆడుతూ ఉంటాను. ఓకే. ఎంకరేజ్మెంట్ అంటే పర్టికులర్గా నువ్వు ఇదే చెయ్యి అని ఏముండదు. చేయొద్దని అనరు, చేయమని అనరు. సపోర్ట్ అయితే ఉంటుంది, ఉండకుండా ఉండదు. తెలుగు రాష్ట్రాల నాటక రంగంలో గ్లామర్ నటి అమృత? అదంతా ఏం లేదు సార్. ఎందుకంటే నా ముందు నా వెనక చాలా మంది అందమైన వాళ్ళు వచ్చారు, అందంగా ఉన్న వాళ్ళు వచ్చారు. చాలా మంది ఆర్టిస్టులు చెప్పిన మాట ఏమంటే నేను అడిగిన మాట అదేం లేదు. ఎందుకంటే నాకు ముందు చాలా మంది అసలు కళ్ళు కూడా తిప్పుకోలేని రకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ పేరు చెప్తూ ఉంటారు, క్రాంతినో ఎవరు, చాలా అందంగా ఉండేదట. పాత నాటకాలు కనుక తీసుకుంటే ఆల్పాటి లక్ష్మి గారు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నాకు అంటే నా జనరేషన్కి వాళ్ళ పేర్లు అంతగా తెలీదు. కొందరికి తెలుసు. ఆల్పాటి లక్ష్మి గారు అంటే దామినిలో అమ్మతో కలిసి మేము కాంబినేషన్ చేశాను. తర్వాత వైజాగ్ విజయలక్ష్మి గారు, మహోన్నతమైన నటులు ఉన్నారు, అందులో అందమైన వాళ్ళు ఉన్నారు. సో అది నేను యాక్సెప్ట్ చేసే పాయింట్ అయితే కాదు. ఓకే. ప్రతి ఆర్టిస్ట్కి ఒక గోల్డెన్ ఇయర్ ఉంటుంది. అమృతకి గోల్డెన్ ఇయర్ అంటే 16 and 17 అండి. 2016, 17. ఎందుకంటే అదే ఇయర్లో నా అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయంటే నంది 2016 నంది 17లో జరిగింది, 17లో నంది తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం అదే ఇయర్లో గరుడ జరిగింది. గరుడ నేను పౌరాణిక విభాగంలో ఉత్తమ ద్వితీయ నటి, సాంఘిక విభాగంలో ఉత్తమ నటి ఒకేసారి తీసుకున్నాను. అదేవిధంగా మళ్ళీ అదే ఇయర్లో కువైట్ కళా సమితి కువైట్ వెళ్ళొచ్చాను. ఓకే. ప్రోగ్రామ్స్కి ఈ సాయి ఆర్ట్స్ కొలకలూరు వాళ్ళ ద్వారా వెళ్ళాను. గోపరాజ్ విజయ్ అన్నయ్య వాళ్ళతో పాటు. అన్నిటికంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఆ ఇయరే నేను 8 years నుంచి ఎదురు చూశాను పిల్లల కోసం. ఆ ఇయరే నేను కన్సీవ్ అయ్యాను. ఓకే. మా పాప నాకు కడుపులో పడింది కూడా ఆ ఇయర్. సో 2016-17 ఈ 2 years నాకు గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. నంది అవార్డు అందుకుంది 2017లో. 17 అంటే 16వ సంవత్సరంది 2017 ఇస్తారు కాబట్టి 2016 నంది అవార్డు అందుకునేటప్పుడు అమృత ఉత్సాహంగా లేదు. ఎందుకని ఉత్సాహంగా లేనంటే అది అప్పటి వరకు కొత్త నాటికలు తీసుకునేవాళ్ళు నందికి. ఆ ఇయర్ ఏం చేశారంటే పాతవి ఎన్నైనా ఎట్లయినా కట్టొచ్చు, ఎప్పటికైనా కట్టొచ్చు, ఎన్నిట్లో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు, స్క్రూట్నీలో ఏం లేవు, ఎంట్రీ కట్టిన ప్రతి ఒక్కళ్ళ చేత ఆడిచ్చేసారు ఆ ఇయర్. నంది వచ్చింది అంటే 2014 ఆగస్టులో నేను నాటక రంగానికి వస్తే 2016కి నేను నంది తీసేసుకున్నాను. విత్ ఇన్ 2 years షార్ట్ పీరియడ్లో తీసుకున్నాను. ఓకే, ఆ అచీవ్మెంట్ బాగుంది. బట్ అది కొత్త నాటిక అయి ఉండి దానికి నంది వస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ అది అప్పటికి నేను దగ్గర ఒక 50 ప్రదర్శనలు ఆడేసి ఆ 50 ఉత్తమ నటులు తీసుకున్నాను దాన్ని. ఓకే. నేను నంది అవార్డు అందుకోకముందే అదే నాటికకి 50 అవార్డులు అందుకున్నారు. 50 ప్రదర్శనలు ఆడి 50 ఉత్తమ నటి తీసుకున్నాను. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. వెళ్ళాను అంటే ఉత్తమ నటి అమృత అంతే. క్యారెక్టర్ అలాంటిది. అవార్డ్స్ ఎన్ని వచ్చి ఉంటాయి ఇప్పటికి? చాలానే వచ్చేసారు అవార్డ్స్. అంటే ఆల్మోస్ట్ ఉత్తమ నటి, సహాయ నటి, ఒక్క ప్రతి నాయకురాలే తీసుకోలేదు నేను.
లేడీ విలన్ పాత్ర వేలా? లేడీ విలన్ అంటే విలన్ అంటానికి లేదు కానీ కొంచెం గడుసుగా ఉండే పాత్ర చేశాను కానీ బృందావనంలో అంటే నా దెబ్బకి అత్తగారు చచ్చిపోయే రేంజ్లో చేశాను కానీ అంటే గడుసు. నా మొగుడు నా మాట వినాలి, ఆహా అవునా అలాగో 3 నెలల్లో చచ్చిపోయేదానికి మందులు ఎందుకో ఇలా మాట్లాడుతుంది ఆ క్యారెక్టర్ మొత్తం. అంటే ఒక చోట అయితే ఆడవాళ్ళందరూ ఒక ఊర్లో కొట్టడానికి కూడా వచ్చారు, అంత ఇదిగా ఉంటుంది. కానీ అది విలన్ కాదు, అమ్మాయి గడుసు. నా మొగుడు నాకే సొంతం అనే ఒక టైప్ ఆఫ్, అంటే సహజంగా ఆడవాళ్ళు ఆల్మోస్ట్ ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ ఒక జలస్ ఉంటుంది అన్నమాట. వందలాది నాటకాలు ఆడారు, మీకు నచ్చిన కొన్ని డైలాగులు నాటకాల నుంచి అంటే పౌరాణికం కాకుండా యాదమ్మదే చెప్తానండి. యాదిలో అప్పటి వరకు వాళ్ళు తినడానికి కూడా తిండి లేక పుట్టమన్ను తినే పరిస్థితి. భర్త చచ్చిపోదాం అనుకుంటాడు, ఉన్న పెళ్ళికి పెట్టిన ఒక ఉంగరం, ఆ ఉంగరం కూడా అంటదనమాట. అదేందయ్యా దీన్ని తాకట్టెడతావా, ఇది మన పెళ్ళికి మిగిలిన ఒకే ఒక గుర్తన్ను, ఎన్ని కట్టాలు వచ్చినా ఇది నువ్వు చచ్చిపోయే పరిస్థితి వచ్చినా దీన్ని అమ్మను అన్నావు, మరి ఇప్పుడేందయ్యా ఇప్పుడు మాత్రం మనం బతుకున్నామంటే అంటాడు. ఆ మాట అన్న తర్వాత అది అమ్మేసి ఆయన డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చి పిల్లలకి బోవండు పో అని చెప్పి నేను అలా పొలానికి వెళ్ళి వస్తాను, ఇవాళ ఇప్పుడు పొలం కాడికి ఎందుకో దాన్ని చూడాలనిపిస్తుంది నాకు అని వెళ్తాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇవిడికి అనుమానం వస్తుంది, అత్తని తీసుకుని వెళ్తుంది అక్కడికి, ఎత్తుకుంటూ ఉంటాడు. పాయిజన్ ఉంది ఒక దగ్గర పెట్టి బిర్యానీ తినబోయి ఆ బిర్యానీ పొట్లం కూడా తినలేక పక్కకి విసిరేసి ఆ పాయిజన్ బాటిల్ కోసం, దీనికోసం ఏదో చూస్తున్నావు తీసుకో, మీరు ఎప్పుడు వచ్చారు, నీ వెనకమాలే వచ్చావు అని చెప్పి చివరిలో ఒక డైలాగ్ చెప్తుంది, నేను చచ్చిపోతా అంటూ ఉంటాడు, ఎంత చెప్పినా వినకుండా. అప్పుడు అంటది చచ్చిపోతానన్నోడికి నేను మాత్రం ఎంతకాలం కాపలా కాస్తాను, కానీ చచ్చిపోయే ముందు పాలు మీ అమ్మ ఇంక చూడయ్యా, మీ అయ్య చచ్చిపోయినప్పుడు మీ అమ్మకి 18 ఏళ్ళంట, నువ్వు 10 రోజులు బిడ్డగా ఉన్నప్పుడు మీ అయ్య పాము కరిసి చచ్చిపోయాడంట, అప్పుడు మీ అమ్మకి 18 ఏళ్ళు. ఎవరు బిడ్డ తెల్లన్న కనికిరం సోపలా ఇంత నీడ నీలా, అయినా మీ అమ్మ చచ్చిపోవాలనుకోలా, తను బతికింది, నిన్ను బతికించుకుంది, కూలి పని వేసేసిందో కట్టం వేసేసిందో ఏవి చేసిందో నిన్ను బతికించుకుంది. అందుకే ఈ ఊరు మొత్తం చెప్పుకుంటారు మీ అమ్మ చాలా గొప్పది అని. ఆ ముసలి దానికి వచ్చిన కట్టం కంటే మనకు వచ్చిన కట్టం గొప్పదా? మడిసి కట్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా నిలబడాలా, పోరాడాలా, గెలవాలా, అది మగతనం అంటే. ఇట్లా చచ్చిపోవడం కాదు. ఇంకా చచ్చిపోదామన్న ఆలోచన నుంచే ఉంటే చచ్చిపో, నీకోసం మీ అమ్మ ఎట్ట బతికిందో నా బిడ్డల కోసం నేను అట్టనే బతుకుతా, పదార్థమ్మ పోదాం అంటే. నాటిక పేరు యాది, ఆ క్యారెక్టర్ పేరు యాదమ్మ. ఇంకో డైలాగ్ చెప్పండి. ఇంకో డైలాగ్, మహర్షి అనే నాటికలో భర్తకి ప్రాపర్టీ అంతా పోతుంది, ఆవిడ అతన్ని చేసుకునేదే డబ్బు కోసం, ఇంకొక అతనితో వెళ్ళిపోవాలన్నది ఈ అమ్మాయి ఆలోచన. ఆలోచనలో భర్తతో చెప్తుంది అనమాట, ఆస్తి మొత్తం పోయింది అని చెప్పి పెద్దగా అరుస్తాడు ఆయన. అరిచినప్పుడు ఎందుకు అంత గట్టిగా అరిచారు, ఆ స్టూపిడ్ నన్ను మోసం చేశాడు, మన ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. సరే ఆలోచించి తప్పే ఉంది, నమ్మావు కాబట్టి మోసం చేశాడు అంటే నా తప్పే ఉందంటావా మొత్తం, సరే ఎవరిదైనా కావచ్చు, నాకు నెక్లెస్ చేయిస్తాను మాట ఇచ్చారు కదా, నెక్లెస్ చేయించండి, నీకు అసలు బుద్ధి ఉందా, ఇప్పుడు తింటాం ఎలా అని ఆలోచిస్తావు అంటే నీకు నెక్లెస్లు కావాలా అంటే ఇవాళ నుంచి తిండి పెట్టకుండా నన్ను నా బిడ్డని చంపేద్దాం అనుకుంటున్నావా, ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉంటుంది. ఇదిగో నీలాంటి దాన్ని చేసుకోవడం నా తప్ప, అవును నేను కూడా అదే అనుకుంటున్నాను, ఇవాళ నుంచి ఏ పని లేకుండా పిల్లల్ని పోషించడం ఎలాగరా రామచంద్ర అంటూ తిండికి గతి లేకుండా మమ్మల్ని పస్తులు పడుకోబెట్టి ఈ చాతగాని మొగుడితో కాపురం చేయడం ఎలాగా అని నేను ఆలోచిస్తున్నాను. ఫ్యాక్ట్ పని కొడతాడు. వద్దురా, వీడు మనకాడే ఉంటే ఇంకో ముట్టోడు తయారవుతాడు, వద్దురా. అయ్యో బిడ్డ ఏడమ్మక్క ఆకలిస్తుందా, ఏడమ్మక బిడ్డ ఏడమ్మక, ఈ ఆకలి తీర్చడానికి ఈ అమ్మకాడ పాలు లేవురా అయ్యా, ఏడమ్మకరయ్యా, అరే కాసుగా ఈడేడు పెట్టగరా ఆపేది ఎట్టా రే సచ్చినోడా, ఈ బిడ్డను ఏమన్నా చెయ్యాలని చూసావో నిన్ను చంపి పారేస్తాను ఏటనుకున్నావో, పోరా నుంచి. చూడండి బాబు,
ఈ బిడ్డకు మంచి అమ్మనియ్యాలా అనుకున్నాను, కానీ అమ్ముకోవాలా అనుకోలేదయ్యా. ఇది త్రిజుడు అనే నాటికలోదండి, కృష్ణేశ్వరరావు గారి డైరెక్షన్. ఈటీవీలో మనస్సు మమత సీరియల్ మంచి పేరు తెచ్చిందంటారు మీకు? అదో రకంగా మంచి బ్రేక్ అనే అనుకోవాలి సార్. బట్ అన్ఫార్చునేట్లీ నా బ్యాడ్ లక్ మిడ్లో నేను ఆగాల్సి వచ్చింది. అది ఏ సంవత్సరం చేశారు అది? 2019 బిఫోర్ కోవిడ్. ఓకే. అది చెప్పాను కదా, ప్రసాద్ గారు అని చెప్పి, కాకినాడ ప్రసాద్ గారు అని ఆయన సౌందర్య భారతం చేశాను. ఆ సార్ ద్వారా వచ్చింది ఆపర్చునిటీ నాకు. మంచి వేషం, కాకపోతే అది చేస్తూ ఉండగానే పేరు కూడా బాగానే వస్తుంది, కమెంట్స్ అవి బాగున్నాయి, మంచి క్లిక్ అవుతాను అనుకున్న టైంకి నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఓకే. షూటింగ్స్ అనేసరికి మన కోసం ఆగవు, వాళ్ళు రీప్లేస్మెంట్కి వెళ్తారు. నాటకం అయినా కొంచెం ఓకే, అమ్మాయికి బాగాలేదులే, ఈ ప్రదర్శన ఆపుకుందాం, నెక్స్ట్ ప్రదర్శనకి వస్తుందని ఆలోచిస్తారు, కానీ షూటింగ్ అలా ఆగదు. అలా మిస్ అయింది నాకు. వసంత కోకిల కన్నింగ్ క్యారెక్టర్ బాగా చేశారంటగా? నాకు చేసిందే ఓ 2-3 ఎపిసోడ్స్ అండి, ఎక్కువ ఎపిసోడ్స్ వెళ్ళలేదు అవి. ఒక ఎందుకు అంత పేరు వచ్చింది మరి? ఆ క్యారెక్టరే అంత, లోపల ఒకటి బయటకు ఒకటి ఉంటుంది అనమాట. అల్లుడు ముందేమో చాలా మంచి దానిలాగా నటిస్తుంది, తన కూతురు ప్లేస్లో ఇంకొక అమ్మాయి వచ్చింది, తన కూతురు చచ్చిపోయాక ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తన కూతురు పొందాల్సిన అన్ని వైభోగాలు ఈ అమ్మాయి పొందుతుంది. సో అమ్మాయిని ఎలా అయినా టార్చర్ చేయాలి, హరెస్ చేయాలి అన్న ఉద్దేశంతో టార్చర్ చేస్తూనే ఉంటుంది. అక్కడ ఎలా చెప్పండి? ఏ అమ్మా, మా అమ్మాయి డెలివరీ అవ్వలేక చచ్చిపోయింది అన్నారు, ఇంతకీ మా అల్లుడితో నీ పరిచయం ఇప్పుడా లేకపోతే మా అమ్మాయి ఉన్నప్పటి నుంచే ఉందా అని అడిగితే ఆ అమ్మాయి ఉంటుంది, అంటే ఏంటి మీ ఉద్దేశం, మీ అమ్మాయి నా వల్ల చచ్చిపోయిందని. ఏం లేదమ్మా, టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది కదా, కనలేక చచ్చిపోవడం ఏంటా అని చెప్పి. ఏంటి అలా చూస్తున్నావు, నా అల్లుడిని వల్ల వేసుకుని తిప్పుకుంది నువ్వు కాదా, చిచ్చి ఇట్లాంటి టిఫిన్ అల్లుడు గారు ఎప్పుడన్నా ఇలాంటి టిఫిన్ పెట్టిందా అండి, నా కూతురు ఎంత ప్రేమగా వడ్డించేది, ఈ టిఫిన్ కుక్కలు కూడా తినొద్దు. థియేటర్ ఆర్ట్స్ ఎలా ఎంచుకున్నారు, ఎందుకు ఎంచుకున్నారు? థియేటర్ ఆర్ట్స్ అంటే పర్టికులర్గా ఎంచుకోవడం ఏం లేదు సార్, అది అలా జరిపోయింది అంతే. నాటక రంగానికి ఎలా ఎంటర్ అయ్యారు, థియేటర్ ఆర్ట్స్ కూడా ఎంటర్ అయ్యారు. నాటకానికి సంబంధించినంత వరకు ఏది నా ప్రమేయం లేకుండానే జరిగిందని చెప్పి. థియేటర్ ఆర్ట్స్ మీ ప్రమేయంతో వెళ్ళారా? ప్రమేయంతో ఏం కాదు, నాకు చదవడం ఇష్టం. ఓకే. ఏదో ఒకటి చదవడం ఇష్టం, అది ఏదైనా కానీ చదవాలి. ఇప్పుడు కూడా నాకు చదివే అవకాశం వస్తే చదువుతా, అది ఏదన్నది అనవసరం, చదువుతా. ఇందులో ఎన్ని జోనర్స్ ఉంటాయి? నాటకంలో కళ ఆర్ట్ ఫామ్ ఉన్నా సార్. ఆర్ట్ ఫామ్లో ఆల్మోస్ట్ మ్యూజిక్ వస్తుంది, డాన్స్ వస్తుంది, జానపదం వస్తుంది, నాటకం వస్తుంది, ఇవన్నీ ప్రవేశం ఉందా మీకు? నాకు లేదు సార్ అన్నిట్లో. నేను డాన్సర్ని కాదు, సింగర్ని కాదు. నేను చెప్పాను కదా, అసలు నాకు కళలో ఈ జోనర్లోకి రావాలన్న ఆలోచన లేదు. నా మోటివ్ ఏంటంటే, హిందీ లాంగ్వేజ్ పండిట్ కూడా ఎందుకు చేశానంటే, నేను ఒక టీచర్ అవ్వాలి. నాకు పిల్లలంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. పిల్లల మధ్య నేను టైం స్పెండ్ చేయాలి, నేను టీచర్ అవ్వాలి. ఆ టీచర్ పొజిషన్ కూడా ఎలా ఉండాలంటే, పిల్లలందరూ నా చుట్టూనే ఉండాలి. నాకు ఇష్టమైన ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్. అలా అవుదాం అనుకునే హిందీ లాంగ్వేజ్ పండిట్ చేశాను. కొన్నాళ్ళు విద్యా వాలంటీర్గా కూడా చేశాను. విద్యా వాలంటీర్గా డిగ్రీ చేస్తూనే నేను విద్యా వాలంటీర్గా చేశాను, హిందీ టీచర్గా. అంతే తప్ప నేను ఇటు రావాలి అన్న ఆలోచన అసలు లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఏమో అంతర్గతంగా ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఉందేమో, అది నాకు తెలీదు. బహిర్గతంగా మాత్రం నేను స్కూల్ టైంలో మాత్రం ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఫోక్ డాన్సెస్ అట్లా ఉంటే అలా చేసేదాన్ని. కానీ అది కాకుండా పెరిగిన అట్మాస్ఫియర్ కూడా వీటికి అనుకూలంగా ఉండే అట్మాస్ఫియర్లో పెరగలేదు నేను. స్కూలు, ఇల్లు, ఇంట్లో పని, లేకపోతే కాలేజ్, ఇల్లు, ఇంట్లో పని. అంటే నాకు ఒక ఏజ్ వచ్చేసరికి మా మదర్ మానేశారు. నాకు 9 years వచ్చేసరికి ఆవిడ మంచి ఫేమ్లో ఉన్నప్పుడు మానేశారు. బికాజ్ ఎవరో అన్నారంట అమ్మతో, మీ అమ్మాయి చేత చేయించవచ్చు కదా లోహితాసుడు. ఆవిడ అది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అమ్మకి అస్సలు ఇప్పటికీ స్టిల్ నేను ఇన్ని ప్రదర్శనలు చేసాం, అమ్మ ఒక్క నాటకం ఒక్క రోజు వచ్చి చూడాల, ఆమెకి ఇష్టం లేదు. ఓకే, అంటే ఆమె పడ్డ కష్టం మీరు పడకూడదు. అంతే, మా అమ్మ చదువుకోవాలి, ఒక హౌస్ వైఫ్ లా ఉండాలి, లేదా ఒక డిగ్నిఫైడ్ ఎంప్లాయీ లా ఉండాలి. అంటే అప్పుడు స్ట్రగుల్ అలా ఉందో వాళ్ళకి.
అంతేగా స్ట్రగుల్ అంటే ఏముంది సార్, బేసికల్లీ నాటకం అనేసరికి ఎలా ఉంటుందంటే, నాటకం మహోన్నతమైంది ఒప్పుకుంటాను. కళాకారుడు చాలా వరకు సమాజానికి చాలా తెలియపరుస్తాడు, అది ఒప్పుకుంటాను. కానీ చాలా త్యాగాలు చేయాల్సి ఉంటాం మేము. కుటుంబాన్ని వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలి, పరిస్థితులను వదిలేయాలి. ఇవాళ నాటకం ఉంది అంటే ఆ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా అన్నా ఉండనివ్వండి, మేము పరిగెత్తాలి. అది ఆడైనా మగైనా ఎవరైనా సరే పరిగెత్తాలి. ఎందుకంటే అది 10 మందితో పని. ఒక పరిషత్ వాళ్ళు మమ్మల్ని నమ్ముకునే అవకాశం ఇచ్చారు, అది ఆగిపోవడం అంటే చాలా ఇబ్బంది అయిన అంశం. లేదా మనం ముందే ఇన్ఫామ్ చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్ ముందు ఇన్ఫామ్ చేసేలా ఉండవు. ఇప్పుడు ఇవాళ నేను బయలుదేరుతాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 2015లో ఇదే మరో దేవాలయం నాటిక అచ్చంపేట. మా తాతగారు చనిపోయారు ఆ రోజు. మా తాతగారు అంటే మా మామయ్య గారి నాన్న, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీకి. ఆయన మాట కాదని ఎవరు ఏది చేయరు. నేను వచ్చిన కొత్త ఆ రోజు అదొక్క ప్లేనే పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా అచ్చంపేటలో ఇంకో ప్రదర్శన లేదు, మరో దేవాలయం ప్లస్ కొన్ని సంకీర్తనలు ఏవో పెట్టుకున్నారు. నేను ఆగిపోతే అక్కడ వాళ్ళు చేసుకున్న అరేంజ్మెంట్స్ అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకుని ఉంటారు. వెంటనే ఇంకొకళ్ళు ఆల్టర్నేట్ వెళ్ళడానికి కూడా లేదు. ఇప్పుడు సీరియల్ సినిమా అనుకోండి, ఓకే ఆర్టిస్ట్ కుదరలేదంటే తీసేయండి, ఇంకొక ఆవిడ ఉంటుంది పిలిపించండి షార్ట్లోకి అంటారు, ప్రాంప్టింగ్. అది నాటకం అలా కాదు. నెంబర్ ఆఫ్ రిహార్సల్స్ చేసి ఆ డైలాగ్స్ అంతా మేము బై హార్ట్ చేసుకుని అలా ఉంటాం. అప్పటికప్పుడు ఎవరు రెడీ అవ్వలేరు. అలాంటి సిచ్యువేషన్లో నేను వెళ్ళాలా వద్దా? ఇక్కడ డెడ్ బాడీ ఉంది, ఇంటికి పెద్ద ఆయన, నేను ఒక్క కోడల్ని. ఏం చేశారు అప్పుడు? మా వారు ఒక్కళ్ళే, 2 ఆడపిల్లలు, మా వారు. ఆ ఇంటికి ఆయన పెద్ద మనవడు, నేను పెద్ద మనవరాలని అవుతాను. నేను వెళ్ళాలా వద్దా? నాకేంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ అన్నాను చూసారా, మా పెద్దాడు పడుచు మా ఆయన ఎవరికి తెలియకుండా నన్ను పంపించేశారు వెనక నుంచి. ఓకే, అచ్చంపేట పంపారు. నాటకం అడుగుని మళ్ళీ పరిగెత్తుకుంటూ తలారిపాటికి వచ్చా. ఈ లోపు 100 ప్రశ్నలు అడిగారు. ఏదిరా మీ ఆవిడేది, ఏదమ్మా మీ ఆడపడుచు కనబట్టలేదు, లేకపోతే మీ కోడలు కనబట్టలేదు, వాళ్ళు ఆన్సర్ చేసుకోవాలి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మా అమ్మాయికి ఒంట్లో బాగోపోయినా సరే మా అమ్మాయిని వదిలేసి నాటకానికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్, ఆ టెన్షన్ మైండ్లో పిల్లకి ఎలా ఉందో ఏంటో వెనకాల చూసుకునే వాళ్ళు ఉంటే పర్లేదు, చూసుకునే వాళ్ళు లేకపోతే, ఎంత చూసుకునే వాళ్ళు ఉన్నా కొన్ని సందర్భాల్లో తల్లి ప్రాధాన్యత అనేది ఒకటి ఉంటుందండి పిల్లల విషయం. అదేవిధంగా కుటుంబానికి మన ప్రాధాన్యత, ఎస్పెషల్లీ లేడీస్ ప్రాధాన్యత కొంత ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్ని వదిలేయాల్సి వస్తుంది. ఆకాశవాణిలో కూడా పనిచేశారంట మీరు? నేను కూడా బీహై అండి. నేను 2009లో ఆడిషన్ చేశాను. 2009లో ఆడిషన్ చేస్తే బి గ్రేడ్ ఆర్టిస్ట్ అయ్యాను. కొన్ని కాంట్రాక్ట్స్ వచ్చాయి, తర్వాత మళ్ళీ ఆడిషన్స్ పెట్టినప్పుడు మళ్ళీ అటెండ్ అయ్యి బీహై చేసుకున్నాను. ప్రేక్షకులు అమృతని ఎలా గుర్తుంచుకోవాలి అని మీరు అనుకుంటున్నారు? ప్రేక్షకుడు ఎలా గుర్తుంచుకోవాలి అంటే, ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని మాత్రం ఉంది సార్. ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే, జీవితంలో మర్చిపోకూడదు, ఈ అమ్మాయి తప్ప ఎవరు చేయలేరు ఇది అన్నట్టు ఉండాలి. ఇందాక నేను అడిగినట్టు తెలుగు రాష్ట్రాల్లో అందమైన ఆర్టిస్టు అమృత అనే మాట నేను విన్నాను కదా, అలాగే నాటక రంగాన్ని తలుచుకున్నప్పుడు అమృత అనే ఆర్టిస్టుని ఎలా గుర్తుంచుకోవాలి ఫ్యూచర్లో? అది ఒకప్పుడు వాళ్ళకి సాధ్యపడింది, కానీ ఇప్పుడు వాళ్ళకి సాధ్యపడదని అంటాను. ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అదే సార్, ఒకప్పటి వాళ్ళకి సాధ్యపడింది. అది ప్లాన్ కూడా ఏముండదు, నటిస్తూ వెళ్ళటమేనా? మనం చెప్పుకుంటూ ఉంటాం, స్థానం నరసింహారావు గారు, బండారు రామారావు గారు, లేకపోతే ఒక బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. మహామహుల పేర్లన్నీ మనం మన ప్రవర్లో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పటి జనరేషన్లో, ఇప్పటి నాటక రంగంలో ఎంతమందిని చెప్పగలరు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఫేడ్ అవుట్ అయ్యామంటే మర్చిపోతారు కామన్. మేము వచ్చిన కొత్తలో వాణిబాల్ గారు అని ఒక ఆవిడ ఉండేవాడు, చాలా మంచి ఆర్టిస్ట్ అట ఆవిడ, కోయిల్ కూడా నేను చూడలేదు. 2013 నంది టైంలో ఆవిడ వడదెబ్బ కొట్టి చనిపోయారు. ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు ఆవిడ? బాగా హార్ట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారేమో, కానీ అట్లా చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే పరిస్థితుల్లో ఇప్పుడైతే లేదని నా అభిప్రాయం. అది అందరిది అని నేను అనను, నా అభిప్రాయం. మీ గోల్ ఏంటి నాటక రంగానికి సంబంధించి? నాటక రంగానికి సంబంధించి చెప్పమంటారా? మీ థియేటర్ ఆర్ట్స్ కానీ ఏదైనా కానివ్వండి. నాటక రంగానికి సంబంధించి నాకేం గోల్ లేదండి. నాటకాలు చేసుకుంటూ పోవటమే.
చేసుకుంటూ పోవటం అంటే ఇందులో మనం ఏం మార్చగలం అనుకుంటాం కానీ ఏం మార్చలేము సార్. అదేంటంటే ఒక ఎర్రజెండా పట్టుకుని విప్లవానికి పరిగెత్తినట్టే ఉంటుంది. దేన్ని మార్చలేము. మార్చాలి అంటే అది మన ఒక్కళ్ళతో అయ్యేది కాదు. అందరూ మనతో కలిసికట్టుగా రారు. నాటక రంగాన్ని ఎంచుకునే అమ్మాయిలకు, ఈ తరం అమ్మాయిలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? దీన్ని వృత్తిగా మాత్రం తీసుకోవద్దంట, ప్రవృత్తిగా మాత్రం ఉంచుకోమంట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక ప్రవృత్తిగా తీసుకోండి. మీ వృత్తి వేరే ఉండాలి, ప్రవృత్తి వేరే ఉండాలి. ఎందుకంటే మీ జాబ్ మీకు ఉండాలి. నాటకం కావాలంటే 2-3 ఒక సమాజం 2 సమాజాలు మంచి. ఎందుకంటే ఒకప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఉంది సెల్ఫ్ డిసిప్లిన్. మనకి మనంగా డెసిషన్ తీసుకుంటే అది మన మూర్ఖత్వం. కానీ వచ్చి పనిమాల మనని ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పుడు డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ ఎవరు లేరు. రెస్పెక్టబుల్గానే చూస్తున్నారు. అందులో కొంచెం ఎడ్యుకేటెడ్గా వచ్చారు అంటే ఇంకా రెస్పెక్టబుల్గా చూస్తున్నారు. ఒకప్పుడు అంత చదువుకోలేదు. ఒకప్పుడు నాటక రంగం అంటే చదువుకొని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పటి నాటక రంగంలో చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సినిమాల వైపు వెళ్ళే అవకాశం ఉందా? అవకాశం వస్తే చేస్తాను సార్. వస్తే చేస్తారు ఖచ్చితంగా. నాటక రంగం ఏ చిన్న అవకాశం వచ్చినా చేస్తాను. నాటక రంగంలో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న మీరు సినీ రంగంలో కూడా వెళ్ళాలని కోరుకుంటూ మా రాకీ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.